2019లో 15 లక్షలు మాత్రమే రాశారు నీట్ అండి. ఈ బైపీసీ తీసుకునే యొక్క స్టూడెంట్స్ యొక్క శాతం, మ్యాథమెటిక్స్ అంటే భయపడి విద్యార్థుల యొక్క శాతం అందరూ కాదండి, చాలా వరకు కూడా. బయాలజీ వేరు, మెడిసిన్ వేరు. తెలియక బయాలజీ ఇంట్రెస్ట్ లేదని మెడిసిన్ వైపు వస్తున్నారు. బట్ మెడిసిన్ మంచిదే, బట్ బయాలజీకి మెడిసిన్ సంబంధం ఉండదు. కొద్ది గొప్ప సంబంధం ఉంటే కెమిస్ట్రీకి ఉంటుంది. బట్ ఎనీవే సపరేట్ టాపిక్ అది. 2019లో 15 లక్షల మంది రాస్తే 2025లో 22 లక్షల మంది రాశారండి, రిజిస్ట్రేషన్ అయ్యారు. బట్ 2024లో 24 లక్షలు, దగ్గరగా 2 లక్షల వరకు కూడా తేడా ఉందండి. అంటే 2 లక్షల మంది, దగ్గర 1,75,000 మంది వరకు కూడా స్టూడెంట్స్ యొక్క నెంబర్ తగ్గింది. ఇది ఒక రకంగా మంచి పరిణామం కింద మనం చెప్పుకోవచ్చు. 19లో 15 లక్షలు ఉంటే 24 వచ్చేటోడికి 24 లక్షలు అయిపోయిందండి. తర్వాత తగ్గింది. ఎంతమంది ఎపీర్ అయ్యారంటే ఎపీరియడం కూడా ఆల్మోస్ట్ 22 లక్షల మంది ఎపీర్ అయిపోయారు. అట్లాగే ఎన్ఆర్ఐఎస్ చూస్తే తగ్గిపోయారండి ఈసారి. లాస్ట్ ఇయర్ 1,300 మంది ఉంటే ఎన్ఆర్ఐఎస్ 741 మంది. ఎవరికైతే ఎన్ఆర్ఐఎస్ ఎవరైతే ఉన్నారో ఈసారి కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా, మార్కులు తక్కువ వచ్చినా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎన్ఆర్ఐఎస్ 1,300 ఉంటే ఈసారి 700 మంది. ఈ 700 మందిలో క్వాలిఫై అయిన మళ్ళీ తక్కువ, అందరూ క్వాలిఫై అవ్వలేదు మళ్ళీ. ఓసీఐలు కూడా లాస్ట్ ఇయర్ 800, ఓసీఐ సేమ్ ఉన్నారు, 800 ఉన్నారు. బట్ ఈసారి క్వాలిఫై అయిన తగ్గారండి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి తగ్గారు. ఫారినర్ చూసినట్లయితే తగ్గారండి. లాస్ట్ ఇయర్ 1,200 మంది ఉంటే ఈసారి ఓన్లీ 939 మాత్రమే ఉన్నారండి. అట్లాగే 2025లో మీరు చూసుకున్నట్లయితే 22 లక్షల మందిలో మీరు డివిజన్ చేసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ ఓన్లీ 6.89 ల్యాక్స్ అండి రిజిస్టర్ చేసుకున్నది. ఓబీసీ ఎక్కువ ఉంటారండి, చాలా వరకు సగం వరకు ఓబీసీ ఉంటారండి. 45% వరకు ఓబీసీ, దగ్గర 9.5 లక్షలు ఉన్నారండి. సో ఓబీసీ ఎక్కువ ఉంటారండి జనరల్గాను. ఈడబ్ల్యూఎస్ 1,50,000 ఉన్నారండి. ఎస్సీ కమ్యూనిటీ 3.5 లక్షలు, ఎస్టీ 1,50,000, అన్రిజర్వ్డ్ వస్తే 6.5 లక్షలు, రఫ్గా 6,90,000.